అక్కడ ఆ నెయ్యి కర్ణాటక సంబంధించిన ఆవు నెయ్యి వాళ్ళు సప్లై చేస్తున్నారు. ప్రభుత్వం రంగ సంస్థ వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇస్తారు, బాధ్యతగా భయంతో. వాళ్ళు మానేసి నువ్వు అల్పావో ఉల్పాగడిగా ఎందుకు ఇచ్చావు అంటే నీ భక్తుల మనోభావాలతో సంబంధం, నీ కమిషన్ వస్తే చాలు. ఆ తిరుపతి దేవస్థానం ఆస్తులు భూములు కొలగొట్టేస్తాను చూశారు. ఆదిరామ్ మఠం అది ఇది ఏది మీకు అక్కడి నుంచి డబ్బులు 50,000 కోట్లు లాగేస్తాను చూసిండే. ఆ బంగారం ఏమైంది ఇప్పుడు డౌట్, అదంతా చూడాలి. ఇప్పుడు ఆ ఖజానా అంతా వెతకాలి, లెక్కలు సరి చేయాలి. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలియదు, ఎవరిని వెళ్ళలేదు కదా అక్కడికి. పరకామణి పక్కకు మార్చారు. పరకామణి మారుతాడని అవడం అన్నాడు ఏళ్ళ తరబడి, దశాబ్దాల తరబడి అక్కడ ఉంది. కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆనవాయితీలు ఉన్నాయి. ఇవన్నీ కాదని మీ ఇష్టం ఇష్టారాజ్యంగా చేశారు. ప్రభుత్వం కూడా ఇమీడియట్గా బోర్డు అది వేసి ఒక బాధ్యుడిని చేసి ఒక బాధ్యుడికి అప్పచెప్పి కొంచెం ధర్మం పట్ల, హిందూ మతం పట్ల విశ్వాసం, హిందూ మతం జీవన విధానం నమ్మిన వ్యక్తులు ఒక మంచి వ్యక్తికి అప్పచెప్పాలి.